భవ. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనుందిన జీవితమ్ములన్ తల్లడపాటులుండవికా. తల్గడయౌను సరస్వతీ పదంబు అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. తల్లియుడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. కన్న తల్లి పాదాలకి నమస్కారం చేసి రోజు మొదలు పెడితే ఆ రోజంతా మనకి దిగ్విజయమే ఉంటుంది. తల్లిదండ్రులను మించి మన క్షేమాన్ని కోరుకునేవారు ప్రపంచంలో ఎవరు లేరు. ఎవరైనా మనకి ఎప్పుడైనా అపకారం తలపెట్టొచ్చునేమో, చివరికి జీవిత భాగస్వామి వల్ల కూడా అపకారం జరగచ్చునేమో, కానీ తల్లి వల్ల తండ్రి వల్ల అటువంటి అపకారం జరగదు. ఎప్పుడూ మన క్షేమం కోరుకునేవాళ్ళు ప్రపంచంలో వాళ్ళిద్దరే. అందున తల్లి పదమ్ములను గొలిచి ధన్యతనొందిన జీవితమ్ములను. తల్లికి పాదసేవ చేసి ఏ జీవితం ధన్యమవుతుందో తల్లడపాటులు ఉండవిక. తబ్బిబ్బైపోవడం, కంగారు పడిపోవడం లాంటివి ఉండవు. ఆ తల్లి ఆశీర్వచనం. భగవంతుడైనా మనని ప్రేమిస్తాడో లేదో మనం చెప్పలేం. మనకి నమ్మకం పెట్టుకున్నాం, అది నమ్మకాలు వమ్మైన సందర్భాలు ఉన్నాయి, నిజమైన సందర్భాలు ఉన్నాయి. కానీ తల్లిని నమ్మిన వాడు ఎవడూ మోసపోలేదు ప్రపంచంలో. ఖచ్చితంగా బిడ్డ బాగుండాలని తల్లి ఆశీర్వదించి తిరుగుతుంది. తల్లడపాటులు ఉండవు. తల్గడజవును సరస్వతీ పదంబు. అటువంటి వాడు గొప్ప కవి, పండితుడు, ఓ శాస్త్రవేత్త, ఓ ఇంజనీరు, ఓ డాక్టరు ఏం కావడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సరస్వతీదేవి పాదం ఆ మనిషికి తలగడగా ఉపయోగిస్తుంది. అమ్మవారి పాదాల దగ్గర మన శిరస్సు ఉంటుంది. ఇక రాని జ్ఞానం అనేది ఏముంటుంది కనుక, తొలగిపోని అజ్ఞానం ఏముంటుంది కనుక. అల్లిన పద్యమాలికలు హాయిగా నూచెడి పూల తావులై. అందుకనే అమ్మ, నేను అల్లినటువంటి సరదా పద్యాలన్నీ మా అమ్మ మీద ఎప్పటికో 100 పద్యాలు పైన వెళ్ళాం. అందుకని ఆ రకంగా మన జీవితం ధన్యమైంది. దేవతల మీద పద్యాలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కన్నతల్లి మీద పద్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు తక్కువ. 100 పద్యాలు పైన వెళ్ళాం. ప్రతి అవధానంలోనూ కొత్త పద్యాలు చెబుతూనే ఉన్నాం. నేను అల్లినటువంటి పద్యమాలికలే అవి పూలతావులై నిన్ను ఊపే ఉయ్యాలలై, అవి పూలతావులుగా నిన్ను సేవిస్తూ తల్లి పదం పూలతావులై హాయిగా ఊయలు ఊచడం. ఊయలలో ఊపినంత హాయిగా నేను నీకు ఆనందం కలిగిస్తే నాకు అంతే చాలమ్మా. ఈ పద్యాల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా ఫలానా వారి తల్లి అని ప్రసిద్ధమైతే చాలు, ఇంకేం అక్కర్లేదు అని ఒక మాతృ ప్రార్థనతో మనం కొత్త భాగాన్ని, 91వ భాగాన్ని తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ఈ వారం ఒక పేరడీ శ్లోకాన్ని చెప్పుకుంటాం మనం. ప్రతి వారం ఒక మంచి శ్లోకం, ఒక మంచి పద్యం, ఓ సామెత కానీ జాతీయం కానీ ఏదో చెప్పుకుంటున్నాం. అలాగే ఈ వారం ప్రణాళికలో భాగంగా ఒక మంచి పేరడీ శ్లోకం. పేరడీ అంటే అనుకరణ అని అర్థం. పేరడీ పద్యాలు, పేరడీ శ్లోకాలు కూడా చాలా ఉన్నాయి. పద్యాలు ఎక్కువ, శ్లోకాలు కొంచెం తక్కువ, కానీ శ్లోకాలు కూడా పేరడీ రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ పేరడీ శ్లోకం రచించింది మహానుభావులు, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఈ మధ్యనే పద్మశ్రీ కూడా పొందారు ఆయన, పుల్లెల శ్రీరామచంద్రుడు గారని. హైదరాబాదులో ఉంటారు. సుప్రసిద్ధ సంస్కృత పండితులు. రామాయణం మీద ఒక ప్రమాణంగా చెప్తారు ఆయన. అటువంటి మహానుభావుడు సరదాకు కూడా చెప్పిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. దేనికంటే రామాయణంలో ఒక మంచి ఆర్ద్రమైన శ్లోకం ఉంటుంది. ఆ ఆర్ద్రమైన శ్లోకానికి చాలా హాస్యమైన శ్లోకాన్ని అనుకరణగా చెప్పారు. అది పూర్తిగా వాత్సల్య రసం, ఇది పూర్తిగా హాస్యరసం. అదేమిటంటే కిష్కింధకాండలో శ్రీరాముడు సుగ్రీవాదులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదివరలో ఎవరో ఇలా ఒక రాక్షసుడు ఒక స్త్రీని ఎత్తుగెడుతూ ఉండడం మేము చూసాం. ఆవిడ ఆర్తనాదాలు చేసింది. అంతేకాదు, ఆవిడ తన ఆభరణాలన్నీ మూట కట్టి కిందికి వదిలేసింది. ఆ మూట మా చేతుల్లో పడింది అదృష్టవశాత్తు, అది మా దగ్గర ఉంది అని హనుమంతుడు చెబితే, అయ్యయ్యో మా సీత అయి ఉంటుంది, తప్పకుండా తీసుకురండి అన్నాడు రాముడు. అవి నిజంగా సీతవే. వెంటనే సుగ్రీవుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఆభరణాల మూట తీసుకొచ్చాడు. అవి ఇలా తెరవగానే అవి సీతాభరణాలే ఖచ్చితంగా. ఆ తీసుకున్నది హనుమంతుడు. కథ అంత విచిత్రంగా నడిచింది. ఆ చూసేసరికి రాముడికి ఏడుపు వచ్చేస్తుంది, ఆనంద బాష్పాలు. ఒక పక్క సీతాభరణాలు చూడగలిగానని ఆనందం, అయ్యో ఆభరణాలు తప్ప మనిషి దక్కలేదే, ఏమైపోయిందో. ఆభరణాలు వదిలిపెట్టిన ఇంతకాలానికి నేను చూసేది. ఎందుకంటే అది జరిగిపోయి అప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఏమైపోయింది? ఈ 2 నెలల్లో రాక్షసుడు ఉంచాడో చంపేశాడో. ఇప్పుడు మనిషినంటూ ఉంచితే ఏదో రకంగా మనం తెచ్చుకుంటాం. మనిషి లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేశారంటే మనకి ఎంత కంగారుగా ఉంటుంది. వాళ్ళది ఏదో బెల్టో కాలి బూటో దొరికింది అని ఎవరన్నా పట్టుకొచ్చిస్తే
సరిగ్గా అదే పరిస్థితి రాముడిదేనా. అందుకని చూడగానే పాప కన్నీళ్ళ పర్యంతం అయిపోయాడు, కన్నీళ్ళు కారిపోతున్నట్టు అలాగా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఏ ఆభరణాలు సీతవో కావో అని అవును తెలుస్తోంది, కానీ గుర్తుపట్టలేకపోతున్నాడు. ఆ స్థితిలో ఆయన లక్ష్మణుడిని పిలిచి, తమ్ముడు నాకు ఈ దుఃఖం కారణంగా నేను గుర్తుపట్టలేకపోతున్నాను రా, నువ్వేనా గుర్తుపట్టిన ఆయన చూసి ఇవి సీతవో కావో చెప్పమంటే అతను ఆభరణాలన్నీ ఇలా తడుగుతాడండి. చాలా ఆర్ద్రమైన ఘట్టం. తడిమి అంటాడు, నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే, నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. లోకంలో ఎంతోమందికి ఆదర్శప్రాయమైన శ్లోకం ఇది. అన్నయ్య ఇవి మా వదిన గారి ఆభరణాలే, సీతనదేవి ఆభరణాలే, ఖచ్చితంగా చెబుతాను నేను. అవునా అవునా అని అనగానే ఎలా గుర్తుపట్టానంటే, నాగం జానామి కేయూరి, కేయూరం అంటే ఇక్కడ పెట్టుకునే వంకి, అంగదం అంటారు సంస్కృతంలో, తెలుగులో వంకి అంటారు. వదిన గారు పెట్టుకునే వంకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, మరి ఇంకెలా గుర్తుపట్టినట్టు, అది తెలియదు ఇది తెలియదు అంటూ. ఇది సరదా కొంతమంది చూడండి, నా పెన్ను పోయింది అంటే నల్లగా ఉంటుంది, పైన క్యాప్ ఉంటుంది, రేమాన్స్ అని రాసి ఉంటుంది, అదేనా అని అడిగి చివరికి నాకు తెలియదు అన్నాం. ఎందుకు ఇన్ని వివరాలు అడిగింది పని లేక. అలాగా లక్ష్మణుడు శైలి ఎలా ఉందంటే, నేను గుర్తుపట్టాను ఆభరణాలని, కానీ ఈ వంకీలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, అందుకని వాటిని నేను గుర్తుపట్టలేను. రెండవది, నాకం జానామి కుండలే, వదిన గారు చెవులకు పెట్టులేనటువంటి చెవి దుద్దులు అంటామే కుండలాలు, అవి కూడా ఎలా ఉంటాయో నాకు తెలియదు. నీ దుంపదగా ఏం తెలుసుండ్రా మరి, కుండలాలు తెలివి, కేయూరాలు తెలివి, గుర్తుపట్టానంటున్నావంటే నూపురే త్వభిజానామి, వదిన గారు పాదాలకు ధరించేటువంటి పట్టీలు నాకు బాగా తెలుసు, పాదాంగదములు, మంజీరాలు అవి నాకు బాగా తెలుసు. ఎంత ఆర్ద్రమైన శ్లోకము. ఈ భుజాలకుండే ఆభరణాలు తెలియట, చెవులకుండే ఆభరణాలు ఆయనకి తెలియట, గుర్తుపట్టలేట, కానీ పాదాలకుండే ఆభరణాలు తెలుసుట. ఎందుకని, నిత్యం పాదాభివందనాత్, రోజు నేను పొద్దున స్నానం చేయగానే దేవుడు పూజ చేసుకోవడం కంటే ముందుగా మీ ఇద్దరికీ నమస్కారం చేసే అలవాటు, మిమ్మల్నే తల్లిదండ్రులుగా సుమిత్ర దశరథులుగా భావించే అలవాటు నాకు ఉంది కాబట్టి మీ కాళ్ళతో పాటు ఆవిడ కాళ్ళకు కూడా నేను దండం పెట్టినాడు. రోజు ఆ పాదాంగదాలు పాదమంజీరాలు చూశాను నేను. అందుకని నాకు అందులో ఎన్ని మువ్వలు ఉన్నాయో, ఎక్కడ 3 మువ్వలు ఉన్నాయో, ఎక్కడ 2 మువ్వలు ఉన్నాయో, ఎక్కడ అరణ్య మార్గంలో నడవడం వల్ల ఒక మువ్వ జారిపోయిందో, ఇలాంటివి కూడా నాకు తెలుసు అని చెబితే రాముడు తలకిందులు అయిపోయాడు. అసలు ఈ ప్రేమకి, ఈ గౌరవానికి. అంటే అన్న భార్య విషయంలో తమ్ముడు చూడవలసింది అంతే, అంతకంటే పరిశీలనగా అన్న భార్యను కూడా చూడకూడదు. మన సంస్కృతి అంత విశేషమైంది. వయస్సులో ఉన్నటువంటి అన్నా చెల్లెలను కూడా ఒక మంచం మీద కూర్చోవద్దన్నారు. కూర్చుంటే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది, చుట్టూ చేయేస్తే ఏమవుతుంది, ఇంకా ఏం చేస్తే ఏమవుతుంది అనవసరం. ఇంకా ఇవి మొదలైతే అన్నీ మొదలవుతాయి. అందుకని చెప్పారు జాగ్రత్తగా ఉండమని. ఆ జాగ్రత్త లేకపోవడం వల్ల ఇవాళ జరుగుతూనే లేదా రకరకాల అన్నా చెల్లెళ్ళు స్వయంగా పెళ్లి చేసుకున్న ఘట్టం ఇటీవల టీవీలో చూపించారు. అన్నా చెల్లెళ్ళే, సొంత అన్నా చెల్లెళ్ళు, రక్త సంబంధం, ఒక తల్లి కడుపున పుట్టారు. కారణం, ఇద్దరిని వదిలేసి తల్లిదండ్రులు పెళ్లికి వెళ్ళారు. 15 రోజుల పాటు రాలేదు, ఎక్కడికో వెళ్ళారు, యాత్రలకో పెళ్లికో. ఈ 15 రోజులు అన్నా చెల్లెలు ఇద్దరే ఉన్నారు. ఇక ఇంటర్నెట్ ఉంది, వీళ్ళకి కావలసిన క్యాసెట్ అన్నీ వేసుకున్నారు, రెచ్చిపోయారు. మన 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 దృశ్యాలు ఎలా ఉన్నాయంటే సొంత అన్నా చెల్లెళ్ళను సైతం కామోద్రేకాలు కలిగించగలిగే స్థితిలో ఉన్నాయి. మరి పూర్వం వాళ్ళు చెప్పింది జాగ్రత్త సరైందే కదా. వాళ్ళని వదిలేసి వెళ్ళడమే తల్లిదండ్రులు తప్పు. ఖచ్చితంగా తల్లిలో తండ్రి వాళ్ళ కోసం ఓ ముసలావిడైనా పెట్టాల్సింది, ఇంట్లో ఇది జరగకుండా ఉండేది. ఇక మిగిలిన వాళ్ళ సంగతి, ఊరికే మామూలుగా పనిచేసే వాళ్ళ సంగతి, ఏ సంబంధం లేని వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని సంస్కృతిలో విశేషం. ఇంత గంభీరమైన శ్లోకం. వదిన గారు ధరించే ఈ వంకీలు నాకు తెలియదు. వదిన గారిని ఎప్పుడు పైన చూడలేదా, మరి అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు అనిపిస్తుంది మనకి. కానీ అది ఓవర్ యాక్షన్ కాదు. చూశాడు పరిశీలనగా, వంకీలో కెంపులు ఉన్నాయి, పగడాలన్నీ ఉన్నాయి, ఏ ఆకారంలో ఉంది ఎప్పుడు చూడాల. ఎందుకంటే అంత పరిశీలనగా వదిన గారికి వేసి మరిది చూడకూడదు. అలాగే చెవి కుండలాలు కూడా చూశాడు. ఆవిడ కుండలాలు పెట్టుకుంటుందన్న విషయం తెలుసు, కానీ వాటిని పరిశీలనగా చూడాలి. ఆవిడ దుద్దులు వేలాడే దుద్దులా, లోలకులా డోలకులా, ఉరికి చెవికి అతికించుంటాయా, కిందకి వేలాడుతూ ఉంటాయా, బుట్ట చోకాల, మామూలు తట్ట చోకాల, ఇన్ని వివరాలు తెలియదు. రాముడికి తెలుసు, ఆయన భార్య కాబట్టి అక్కడ చూడడం ఆయన కర్తవ్యం. లక్ష్మణుడికి అది కర్తవ్యం కాకపోగా నిషేధం. మానవ సంబంధాల్లో పవిత్రతని ఇంత బాగా కాపాడారు మనవాళ్ళు. అందుకని నాకు ఆ పాదాభివందనం చేయడం వల్ల ఆ మంజీరాలు తప్ప ఇంకేం నాకు తెలవయ్యా అంటే, ఇంతకీ మనం హాస్య శ్లోకం కదా, ఇది గంభీరమైన శ్లోకం. ఇంత గంభీరమైన శ్లోకం నుంచి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు హాస్య శ్లోకం పుట్టించారు. అదేమిటంటే పేరడి.
ఉపాధ్యాయ అవార్డులను ఇస్తూ ఉంటారు కదండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ని ఉత్తమ ఉపాధ్యాయులు. అసలు ఎలా తయారయ్యాయంటే ఆ అవార్డులు ఎవరికైనా ఉత్తమ ఉపాధ్యాయ ఇచ్చారంటే వాడిని అనుమానించాలి, ఇప్పుడు పాఠాలు చెప్పలేదా, నీకు అవార్డు ఎందుకు వచ్చింది అని. ఇప్పుడు అవార్డు వచ్చింది అంటే ఆయన పనికిమాలిన ఉపాధ్యాయుడు అని అర్థం. అలా వచ్చేసింది. పాఠాలు చెప్పేవాడికి ఎవరు, కష్టపడి పని చేసేవాడికి ఎవరు, డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడికి ఇస్తారు. ఎందుకంటే ఆ డిఈఓ గారే ఇచ్చేది అవార్డు రికమెండ్ చేసేది ఆయన. ఆయనకి ఎవరు తెలుస్తారు, ఎవరు ఆయన చుట్టూ తిరుగుతారో వాళ్ళు తెలుస్తారు. ఆ పాఠశాలలో ఎవరున్నారో తెలియదు కదా. చాలా వరకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల మీద ఈ మత్స ఉందే లేదా మీరు చూసుకోండి. అందరినీ మనం అనద్దు, మహానుభావులు ఉన్నారు అందులో. కానీ వాళ్ళకే ఎటువంటి కర్మ వచ్చిందంటే వాళ్ళు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి దరఖాస్తు పెట్టుకోవాలంట. నాకు బహుమతి ఇవ్వని నేను దరఖాస్తు పెట్టుకోవడం ఏంటండి? ఈ దరిద్రం దేశంలో ఉన్నంతకాలం అవార్డులు బాగుండవు. ఈ రంగంలో ఎవడైనా సరే నువ్వు తెలుసుకో, నువ్వు అవార్డు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, బహుమతి నాకు కావాలని నేను పెట్టుకుంటానా? వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు కొంతమందిని అడుగుతారు, ఏమంటే మీకు తెలిసిన వాళ్ళని సిఫారసు చేయండి అని. అలా మనకు తెలిసిన వారు ఎవరో మన గురించి ఒక మాట చెప్పాలి. కానీ నేను మహాకవినండి, పండితుడిని, నాకు జ్ఞానపీఠం ఇవ్వడం, నేనే అవార్డు పెట్టుకుంటే ఇంకే అవార్డు ఎందుకు? ప్రతివాడు పెట్టుకుంటాడు. ఇందులో ఎవరిని ఎంపిక చేస్తారు? వాళ్ళు ఏవో కాగితాలు జోడించాలట, నేను ఆ రంగంలో గొప్పవాడిని, ఈ రంగంలో గొప్పవాడిని, పాఠాలు చెప్పడం తప్ప అన్ని పనులు చేశాడు ఆయన. అందుకని ఈయన ఏం చేస్తాడు, ఇక మా బోటిగాడు అందరినీ పట్టుకుని నేను అవధానంలో పాల్గొన్నానండి, నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి. నేను ఇచ్చాను, ఒక 100 మందికి ఇచ్చాను నేను. అలాగే ఈయన అవధానాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి అవధానాలు జరిగిన పని లేక అంటే పాఠాలు చెప్పడం మానేశాడు అనమాట. ఇన్ని అవధానాల్లో ఆయన పాల్గొన్నాడంటే పాఠాలు చెప్పడం మానేశాడు. పాఠాలు చెప్పేవాడు పాల్గొనలేడు. ఇవన్నీ కాగితాలను బట్టి వాడు ప్రతి వాడు ఇంత రికార్డు పీహెచ్డీ సిద్ధాంత వేదిక అంత తయారు చేయడం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నా కూడా సరేనాయా నీలాగా చాలామంది ఇచ్చారు, మరి ఏమిటి సంగతి ఉండవు. ఏమిటి సంగతి అంటే ఆమ్యామ్య ముళ్ళపూడి వారి భాష తయారయ్యాయి. అందుకని ఒళ్ళు మండి ఆయన సరిగ్గా రామాయణ శ్లోకాన్ని అనుకరిస్తూ ఒక ఉపాధ్యాయుడిని అడిగారు, ఏమండి మీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎందుకు వచ్చిందంటే, నాకం జానామి పాఠ్యాంశాన్ నాకం జానామి పాఠనం. సిలబస్లో ఏముందో కూడా నాకు తెలియదు, పాఠం చెప్పడం కూడా నాకు తెలియదు. నూపురే జానామి త్వధికారస్థాన్ నిత్యం పాదాభివందనాత్. నాకు డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరగడం, అధికారుల గురించి బాగా తెలిసింది, ఎందుకంటే వాళ్ళకి పాదాభివందనం చేయడం నాకు అలవాటు. లక్ష్మణుడికి సీతాదేవికి పాదాభివందనం చేయడం వల్ల పాద మంజీరాలు తెలిసినట్టే నాకు నిత్యము డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరిగి డిఈఓ గారి కాళ్ళకి, కింద ఆఫీసర్ల కాళ్ళకి మొక్కడం వల్ల నాకు ఈ అవార్డు వచ్చింది. అంతేగాని నాకు పాఠాలు చెప్పడం తెలియదు, అసలు పాఠ్యపుస్తకంలో ఏమున్నాయో కూడా నాకు తెలియదు. ప్యారడీ కూడా అంత గంభీరమైనటువంటి కరుణరసం, వాత్సల్య రసాన్ని నుంచి ఒక్కసారి హాస్యరసంలోకి లాగేసరికి ఎలా మారిందండి, నాకం జానామి పాఠ్యాంశాన్ అంటే సిలబస్లో ఏమున్నాయో పాఠాల పేరు నాకు తెలియదు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన వాళ్ళ పాఠాల పేర్లు వరుసగా చెప్పండి, చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే పాఠం చెబితే కదా. నాకం జానామి పాఠనం, అసలు పాఠం చెప్పే విధానం కూడా నాకు తెలియదు. ఇప్పుడు బీఈడీలో నేర్చుకున్నాను, మర్చిపోయాను, వదిలేసాను. ఆ పద్ధతిలో పాఠం చెప్తే కదా. కానీ మరి నీకు అవార్డు ఎందుకు వచ్చిందయ్యా, జానామితు అధికారస్థాన్. అధికార పీఠాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళ భార్య పిల్లలు వ్యవహారాలు, వాళ్ళకి ఇంటి అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ నాకు బాగా తెలిసి వాళ్ళ చుట్టూ తిరగడమేగా నా పని, వేరే పని ఉంది నాకు. అందుకని జానామిత్వ అధికారస్థాన్, అంత బాగా వాళ్ళ గురించి నీకు వివరాలు ఎందుకు తెలిసే అయ్యా, నిత్యం పాదాభివందనాత్. మరి నా అవార్డు కోసం వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నానుగా. లక్ష్మణుడు సీతాదేవి కాళ్ళు పట్టుకోవడంలో ఎంత ఆర్ద్రత ఉంది, ఉపాధ్యాయులు అధికారుల కాళ్ళు పట్టుకోవడంలో ఎంత అవినీతి ఉంది. దేశంలో జరుగుతున్న అవినీతిని విమర్శించడానికి కవి వ్యంగ్యమైన అస్త్రం ఉపయోగిస్తారండి. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు హాస్యం కోసమే ఈ శ్లోకాన్ని చెప్పినా లోపల ఎంత వేదన ఉందో గమనించండి. ఒక ఎందుకంటే అంతటి మహానుభావుడికి సంస్కృత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో అంత కృషి చేసిన వాడికి, ఓ 100 పుస్తకాలు రాసిన వాడికి పద్మశ్రీ అనే చిన్న ముక్క రావడానికి ఆయనకు 80 ఏళ్ళు వచ్చాక వచ్చింది అది. కానీ నేను రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నా అనగానే ఒక నటుడికి పద్మభూషణ్ ఇచ్చారు, పేరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈయన ప్రవేశిస్తాడేమో, ఏదో జరిగిపోతుందేమో, మన పార్టీ ఓడిపోతుందేమో, ఆయన ప్రవేశించకుండా మనం బిరుదు పారేద్దాం. తీరా ఆయన ప్రవేశించాక ఏం చేయాల, తుస్సుని పేలిందా బుడగా. ఇప్పుడు ఇచ్చిన పద్మభూషణ్ ఏమైంది, వృధాకాల. రాజకీయాల్లోకి ప్రవేశించిన నేరానికి మహానటుడు, నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నవరసాల్లో పాత్రలు ఉలికించిన మహానుభావుడు, తెలుగు వాళ్ళు గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్కి ఇంతవరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాల. నిజంగా దేశంలో భాషాభేదం, ప్రాంతీయ భేదం లేకుండా నేషనల్ ఫ్రంట్ అని పెట్టి జాతీయ ఐకమత్యం కోసం కృషి చేశాడు ఆయన. భారతరత్న సహా అన్నీ ఇవ్వాల్సిన మనిషి. ఇవ్వాల
రాజకీయాల్లో ప్రవేశించడం కారణం. అంచేది ప్రవేశించకూడదు, ప్రవేశిస్తానని బెదిరిస్తూ ఉండాలి. అప్పుడు అన్ని అవార్డులు మనకు వస్తూ ఉంటాయి. ప్రవేశిస్తే అయిపోయినట్టే. ఇంక ప్రవేశించాక ఇంక మనం ఒకరికి శత్రువయ్యాం, ఒకరికి మిత్రుడయ్యాం. మన మిత్రుడు అధికారంలో ఉంటే మనకి ఇస్తాడు, లేకపోతే ఇవ్వరు. ఇలాంటివి అధికార పీఠాలు ఈ అవినీతి పాల్పడి ఈ అవార్డులను దుర్వినియోగం చేస్తుంటే సహించలేక కడుపు మండి శ్రీరామచంద్రుడు గారు రాశారు. ఇది కేవలం హాస్యం కోసం రాయాలి. కవి ఎప్పుడు సమాజం యొక్క బాధని ఓ శ్లోకంలోనో ఓ పద్యంలోనో చెబుతాడు. తద్వారా సమాజానికి బీపీ రాకుండా కాపాడతాడు. లేకపోతే ఈ రోజు పేపర్లో టీవీలో చూస్తున్న కుళ్ళుకి మనం తలుచుకుని మనం అన్నం తినలేం, అందరం గుండెపోవడం చచ్చిపోవాలి వెంటనే. ఎందుకు రావట్లేదు అంటే ఈ కావ్యాలు చదువుతూ ఉంటే కాస్త మనశ్శాంతి, అమ్మయ్య మన బాధ మొత్తం మీద ఎవడో ఒకడు చెప్పాడు రా, అక్కడ కాస్త గట్టిగా అరిచాడు రా అని అది చూసి మనం సంతోషిస్తాం. అందుకోసం ఈ హాస్య శ్లోకాలు పుట్టే ఒక రకం. ఇంకొక మాట, ఒక మంచి పద్యం. ఈ మధ్యనే మనం శివరాత్రి జరుపుకున్నాం. శివుడి జీవితంలో చాలా చమత్కారభరితమైన ఘట్టాలు ఉన్నాయి. మనం ఇదివరకు కూడా కొన్ని చెప్పుకున్నాం. కొత్తగా ఆయన గంగా నదిని నెత్తి మీద ధరించాట. సరే పాపం పార్వతీదేవి అప్పటికే పెళ్ళయింది కదా, ఈయనకి గౌరీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడేదో మామూలుగా లోకానికి ఉపకారం కదా, శ్రీ మహావిష్ణువు పాదాల్లో పుట్టిందిట గంగా, అది ఆకాశం నుంచి హిమాలయాల మీద పడిందిట. మరి ఎవరూ ధరించలేకపోతే మా ఆయన ధరించాడు, మా ఆయన గంగాధరుడు అని గర్వంగా చెప్పుకునేది. కానీ చుట్టుపక్కల అమ్మలక్కలు ఆవిడని పాడు చేశారట. వెర్రిదానా, గంగ అంటే నది అనుకుంటున్నాం, లేదు ఆడది. ఇంకో ఆడదాన్ని తెచ్చి మీ ఆయన్ని ఎత్తిమి పెట్టుకున్నాడు. సరిగ్గా చూసుకో, కాపురం నాశనం అయిపోతుంది. కోర్టులో కేసేసి మన ఆడవాళ్ళు మగవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అమ్మవారిని సైతం జడగొట్టేయగలరు. ఇందులో అనుమానం లేదు. మన మాటలు అమ్మవారికి కూడా అనుమానం కలిగిస్తాయి. అందుకని ఒకసారి అనుమానం వచ్చింది ఆవిడకి. ఆ నెత్తి మీద ఉన్నది గంగా, లేకపోతే గంగా అనే పేరు గల అమ్మాయ. శివుడు పాపం నన్ను ఏం చేయమంటావు చూసుకో, వాటర్ ట్యాంక్ అది అని చెప్పిన ఆవిడ నమ్మట్లా. అప్పుడు ఆక్షేపించే పార్వతికి సమాధానం చెప్పుకుని సంజయ్షి చెప్పుకునే శివుడికి మధ్యలో సంభాషణ ఎలా ఉంటుందో ఒక అవధానంలో అడిగితే సరదాకి నేను రాశాను పద్యం. ఎవతెనో నెత్తిపైకెక్కించినావన, ఎవతెనో నెత్తిపైకెక్కించినావన, ఎండగదే జలకుండమనును. ఎవతెనో నెత్తిపైకెక్కించినావన, ఎండగదే జలకుండమనును. ముచ్చు మొగముజూడు మునిగే కొంపయనంగా, ముచ్చు మొగముజూడు మునిగే కొంపయనంగా, కాదు కాదు ముఖమ్ము కమలమనును. ముచ్చు మొగముజూడు మునిగే కొంపయనంగా, కాదు కాదు ముఖమ్ము కమలమనును. కనుగవ చూడవే కనుగవ చూడుమి కనిపింపదేయన్న, కనుగవ చూడుమి కనిపింపదేయన్న. మీనమ్ములన్ సరిజూడుమి సతియను, మీనముల్ సరిజూడుమి సతియను. తెల్లని కంఠమ్ము తెరవదే అని ఎన్న, శంఖమ్ములుండవా జలములనను. తెల్లని కంఠమ్ము తెరవదే అని ఎన్న, శంఖమ్ములుండవా జలములనను. గంగ విడలేక గౌరి కన్గప్పలేక, విష్ణువంతటి చాతుర్యమెత్తగాక. గంగ విడలేక గౌరి కన్గప్పలేక, విష్ణువంతటి చాతుర్యమెత్తగాక. భంగపడుచుండు జంగమలింగమయ్య, భంగపడుచుండు జంగమలింగమయ్య. మన కుటుంబంబులెల్లను మనుచుగాక, మన కుటుంబంబులెల్లను మనుచుగాక. సరదాకి మన కుటుంబాల్లో ఉండే తగాదాలని శివుడికి అంటగట్టి చెప్పడం అనమాట. ఆపాదించి అని అంటారు కొంచెం మర్యాదైన భాషలో, మామూలు భాషలో అంటగట్టి అంటారు. నెత్తిపై ఎవతెనో నెత్తిపైకెక్కించినావన. అదిగో ఊళ్ళో వాళ్ళు అందరూ అంటూనే ఉన్నారు, ఎవతనో తీసుకొచ్చావా నెత్తి మీద ఎట్టుకున్నావు, అది ఆడదేనా అని అంటే, కాదు ఎండకది జలకుండమనును. వచ్చేసింది, వేసవకాలం వచ్చేసింది. అందుకని తాపానికి తట్టుకోలేక ఓ నీళ్ళ ట్యాంక్ పైన పెట్టుకుని అది వాటర్ బాటిల్ చూసుకో కావాలంటే. మరి నిజానికి గంగ అంటే వాటర్ బాటిలేగా, ఆయన జుట్లో ముడేసేసాడు దాన్ని. అందుకని వాటర్ ట్యాంకు, నీళ్ళ ట్యాంకు, ఎండ తట్టుకు అందు తపస్సు చేస్తూ ఉంటాను కదా, ఎప్పుడు బుర్ర వేడి. అందుకని నెత్తి మీద ఓ నీళ్ల తొట్టి పెట్టుకున్నాను, నన్ను అపార్థం చేసుకోకు అని అంటే, ముచ్చు మొగ ముజుడు మునిగే కొంపయనంగా. అగో ముచ్చు మొహం వేసుకుని చూస్తుంది నాకేసే, నీ కాపురం పడగొట్టడానికి వచ్చానని. అది ఎప్పుడో కిందకి దూకుతుంది, నేను వెళ్ళి సముద్రంలో దూకాలి ఇంకా. అందుకని దాని సంగతి ముందు తెలుసు. నేను కావాలా అది కావాలా తేల్చుకో అని పార్వతీదేవి గొడవ పెట్టింది. అందుకే ఆ ముచ్చుమొహం చూడు, ఎందుకంటే సవతి మొహం ముచ్చుమొహం కిందే కనపడుతుంది, ముత్యాల మొహమేనా. అందుకని ముచ్చుమొహం చూడు, కొంప మునిగింది, పైగా గంగ కాబట్టి మునగడం ఖాయం అంటే, కాదు కాదు ముఖము కమలమనును. పొరపాటు పడుతున్నావు. నీళ్లలో పద్మాలు ఉంటాయి కదా, పద్మాలను చూసి నువ్వు ఆడదాని ముఖం అనుకుంటున్నావు, అందులో పద్మాలు ఉన్నాయి, అంతకంటే ఎలా అని.
పద్మం సరే, కనుగవ చూడు మీ కనిపింపదే అన్న. మొహం చూస్తే పద్మం అంటావు, కళ్ళు కనపడుతున్నాయి. నీళ్ళల్లో కళ్ళు కూడా ఉంటాయా? కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి వేషాల ఇద్దు. కనుగవ చూడు మీ కనిపింపదే అన్న, అదిగో 2 కళ్ళు కూడా కనపడుతున్నాయి అని అంటే, మీనములు సరిజూడు మీ సతియను. చేపలు, ఎందుకంటే ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోలుస్తారు. మీనాక్షి మీనాక్షి అంటారు. మెల్లకని ఉంటే మీనాక్షి అంటారు, అది వేరే విషయం. అందుకని మీనాక్షి అంటారు. చేపలు సరిగ్గా చూసుకో అన్నాడు ఆయన. ఇంకొక మాట ఉంది, తెల్లని కంఠము తెరవదేయని అన్న. అదిగో కంఠం తెల్లగా ఉంది, అమ్మాయిదే, నేను నల్లగా ఉన్నాను, అందుకని ఆవిడెవరో తెల్లవాడిని తెచ్చుకుని ఉండవు, అనుమానం లేదు. ఎందుకంటే పార్వతీదేవి నల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు. నేను నచ్చగా 10 ఏళ్ళు అయింది కదా అని తెల్లవాడిని ఒకటి తెచ్చుకున్నాడు అని ఆవిడ ఆక్షేపిస్తుంటే, తెల్లని కంఠం కనపడుతుంది, నాకు అమ్మాయి కంఠం ఏంటి? లేదు, శంఖములుండవా జలములనను. ఆ నీళ్ళలో శంఖాలు ఉంటాయి కదా, ఓ శంఖం చూసి నువ్వు కంఠం అనుకున్నాను, అనవసరంగా నా శీలాన్ని శంకించుకు, సచ్చికే సామని అని అక్కడ టీవీలో నిలబెట్టుకు, అనవసరంగా బయటపడిపోతాం ఎందుకు వచ్చింది అని గంగ విడలేక, ఆ గంగని విడిచిపెట్టలేక. ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టడం శివుడికి ఇష్టం ఉండదండి. శివుడి ఔన్నత్యం అది. గంగ కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, చివరికి విషం కానీ, తను ఆశ్రయించిన విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు కానీ ప్రభు లోపలికి దించలేదు. లోకాలు నాశనం అవుతాయని. బయటికి కక్కలేదు, బయట లోకాలు నాశనం అవుతాయని. కక్కలేక మింగలేక లోపలట్టి పెట్టుకుంటే గుర్తించడం మానేసి అనుమానిస్తే ఎలాగా? కానీ కొందరు మనస్తత్వం అలాగే ఉంటుంది. పార్వతీదేవి అని కాదు ఇక్కడ, కొందరు స్త్రీలైనా పురుషులైనా వారి మనస్తత్వం అలాగే ఉంటుంది అని చెప్పడం కోసం పాపం ఆయన ఎంత సమాధానం చెబుతున్నా వినడం లేదు. గంగ విడలేక గౌరీ కన్ గప్పలేక విష్ణువంతడి చాతుర్యమెత్తగాక. విష్ణుమూర్తిగా ఆయనకి 8 మంది భార్యలు, కృష్ణావతారంలో 16,000 మంది, విష్ణువుగా కూడా శ్రీదేవి, భూదేవి, మళ్ళీ అలవేల్మంగ, పద్మావతి, బీబీనాంచేరి, గోదాదేవి, అమ్మో లెక్క చాలా ఉంది. వీళ్ళందరినీ ఎప్పుడైనా లక్ష్మీదేవి అనుమానించిన అనివార్య పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది, ఏమనుకోకని చెప్పేస్తాడు ఆయన. అంతటి చాతుర్యం మరి శివుడికి లేదు. బోడాశంకరుడు అంతా ఓపెన్ హార్ట్, బయటికి మాట్లాడేసే రకం. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన ఒప్పేసుకుంటాడు, దాచుకునే రకం కాదు. అందుకని అంత చాతుర్యం లేక గౌరీదేవికి ఏం చెప్పలేక భంగపడుచుండు జంగమలింగమయ్య, ఆయన దాన్ని ఆయన తపస్సు చేసుకుంటే ఈవిడ ఆక్షేపిస్తూనే ఉంటుంది. ఇలాగ భంగపాటుకు లోనైనటువంటి జంగమలింగమయ్య పరమేశ్వరుడు మన కుటుంబంబులెల్లను మనసుగాక. మన కుటుంబాలంటే ఆయన కుటుంబాన్ని ఆయనే కాపాడుకోలేకుండా ఉన్నాడు, మన్నేం కాపాడుతాడని వ్యంగ్యం ఇందులో. అయినా శివుడు లీల తప్పితే ఇది ఆయనకి నిజంగా ఉన్న కష్టం కాదు కదా. పార్వతీదేవికి తెలియక ఏం అడగల. మన సంసారాల్లో ఉండే అనుమానాలన్నీ వాళ్ళకి అంటగట్టేసి మనం సరదాగా ఓ పద్యం చెప్పుకున్నాం. అంతటితో అది ముగిసింది. తెలుగులో ఇటువంటి రమ్యమైన పద్యాలతో మళ్ళీ వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.